హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజొచ్చేసి టాప్‌మేట్‌లో నాకొక అమ్మాయి మెసేజ్ చేసింది. ఆ అమ్మాయిని రిలేట్ చేసుకొని యాక్చువల్‌గా నా స్టోరీ గూడా నేను మెన్షన్ జేస్తాను. తనేంటి అంటే తను 2023 పాస్డ్ ఔట్. కాకపోతే ఏంటంటే తను 2023 పాస్డ్ ఔట్ నుంచి ఇప్పటి వరకు తను జాబ్ సెర్చింగ్‌లో ఉందంట. ఇంతవరకు తనకి ఒక్క జాబ్ అంటే కాల్స్ తక్కువొస్తున్నాయంట. వచ్చిన కాల్స్‌లో తను సెలెక్ట్ అవ్వట్లేదంట. ఓకే. తన గురించి తన రెజ్యూమే, తన లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అన్నీ చూసి నేను తనకి మెన్షన్ చేశాను. తనకి చెప్పాను ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు అనేసి. ఓకే. కానీ తను చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. వెన్ ఐ సీ హర్ నేను తనని వీడియో కాల్‌లో మాట్లాడాను. తన ఎమోషన్ ఎలా ఉందంటే షీ ఈస్ క్రయింగ్. లిటరల్లీ షీ ఈస్ క్రయింగ్ బికాస్ ఆఫ్ జాబ్. జాబ్ కోసం తను ఏడుస్తుంది. తను ఏడ్చినప్పుడు నాకైతే నా లైఫే గుర్తుకొచ్చింది. నేను ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ వచ్చేసి ఎవ్వరు భయపడాల్సిన పని లేదు జాబ్ గురించి. అదే పనిగా మనము ఏడ్చి, భయపడి తెచ్చుకోలేమేమో అన్న టెన్షన్ గాదిక్కడ. మనం ఎలా పెడితే మనం తెచ్చుకోగలము అనేది కెపాసిటీ మన దగ్గర రావాలి. అక్క అందరూ మమ్మల్ని నన్నిలా అంటున్నారు. జాబ్ రాలేదు, జాబ్ తెచ్చుకోలేదు, ఇంత డబ్బులు వేస్ట్ చేసినావు, ఇంత వేస్ట్ చేసినావని అని చెప్పింది. నాకైతే చాలా బాధేసింది. సీ బయట వాళ్ళు ఏం చెప్పినా మీరు వినకండి. ఎందుకంటే నాకు ఫ్రెషర్‌గా జాబు నేను ఒక్క ఇంటర్వ్యూ గూడా ఫెయిల్ అవ్వకుండానే నాకు జాబొచ్చేసింది ఫ్రెషర్‌గా. కానీ ఒక ఎక్స్‌పీరియన్స్‌గా నేను స్విచ్ అయ్యేటప్పుడు నాకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సే గాబట్టి 2 ఇయర్స్ కూడా గాదు. 1.8 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సే నేను స్విచ్ అయ్యేటప్పుడు. సో, అప్పుడు నాకు అసలు కాల్స్ తక్కువైపోయాయి. ప్లస్ ఏంటంటే నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా 2, 3 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిపోయా. ఫెయిల్ అయిపోయినప్పుడు నేను చాలా భయపడ్డా, చాలా బాధపడినా కూడా నేనెందుకు ఫెయిల్ అయ్యాను అనేసి. సో, నేను ఫెయిల్ అయినప్పుడు ఏమైందంటే ఒక్ ఒక పెద్దాయన గాదు. ఒక కంపెనీలో మంచిగా వర్క్ చేసే పర్సన్. హి ఈస్ లైక్ ఎ ట్రైనర్. తను ఏం చెప్పారంటే, తనకసలు నా నాలెడ్జే తెలీదు ఫస్ట్ థింగ్. నా నాలెడ్జ్ తనకు తెలీదు. అండ్ తనేం చెప్పాడంటే, "నీకసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వచ్చా?" అనన్నాడు. ఫేస్ టు ఫేసే. "నీకసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వచ్చా?" అనన్నాడు. ఎందుకంటే పైకి కనిపించేదంతా అబద్ధం. సీ పైకి మనం ఏదన్నా ఓపెన్‌గా మాట్లాడుతున్నామంటే, మనకు స్కిల్స్ లేవని అర్థం గాదు గదా! మన స్కిల్స్ మనం ఎక్కడ చూపిచ్చాలో అక్కడ చూపిస్తాం. ఎక్కడంటే అక్కడ కాదు. కదా! మన నాలెడ్జ్ ఎక్కడ చూపిచ్చాలో అక్కడ చూపిస్తాం. మన వర్క్ స్టేషన్‌లో మనం చూపిస్తాం. అంతేనా? సో, ఆ పర్సన్ అలా అన్న రోజు నేను ఎలా అయినా అతనికి జాబ్ కొట్టి చూపిచ్చాలి. ఎలా అయినా తెచ్చుకోవాలి. వెరీ హైయెస్ట్ ప్యాకేజ్ ఉండాలి అనేసి నేను ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను. అతనన్న రోజు నుంచి లిటరల్‌గా నేను చాలా ట్రై చేశాను. బాధపడ్డాను, ఏడ్చాను. అసలు ఇంట్లో గూడా చెప్పలేదు నేను ఎంత ఫీల్ అయ్యాననేసి. మార్నింగ్ లేయడం, బుక్స్ తీసుకోవడం, చదువుకోవడం, ల్యాప్‌టాప్ తీసుకోవడం, ప్రాక్టీస్ చేయడం. నా ఎక్స్‌పీరియన్స్‌తోనే నేను స్విచ్ అయ్యేటప్పుడు ఈవెన్ థో ఐ హావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ నాకు కాల్స్ రాలేదు. అటెండ్ అవుతున్నా. నేను లింక్డ్ఇన్‌లో నేను అసెంచర్‌కి అప్లై చేశాను. 1 మంత్ తర్వాత నాకు కాలొచ్చింది. 1 మంత్ తర్వాత. చెప్పండి ఎంత ఓపిక ఉండాలి? 1 మంత్ తర్వాత నాకు కాలొచ్చి, 1 మంత్ తర్వాత నేను 6:00కి నైట్ 6:00కి కాలొస్తే, నైట్ 8:00కి నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ. వాళ్ళు నాకు టైమ్ గూడా ఇవ్వలేదు. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి, మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఆఫర్ లెటర్ పంపించారు. అది కూడా టెంపరరీ ఆఫర్ లెటర్. నాకు సాలరీ డిస్కషన్ కోసం ఇంతుంటది అనేసి మెయిల్ పెట్టారు. సో, తర్వాత ఎప్పుడైతే నేను సెలెక్ట్ అయ్యానో కంపెనీకి, తర్వాతొచ్చాయి నాకు చాలా కంపెనీస్ తర్వాత. సీ మనకి గూడా ఒక టైమొస్తుంది. మనకి గూడా ఒక టైమొస్తది. ఆ టైమొచ్చే వరకు వెయిట్ జెయి. ఫస్ట్ నేను ఇంత ఇప్పుడున్నంత ఫేస్ కట్టే నాది కాదు ఫస్ట్ థింగ్. ఓకేనా? మీ జాబ్ విషయం పక్కన పెడితే, ఇప్పుడున్న ఫేస్ కట్టే నా ఫేస్ కట్ కాదు. ఇంతకుముందు నా ఫేస్ చబ్బీ. ఓకే. ఇంతకుముందు నా ఫేస్ చబ్బీ. ప్రతి ఒక్కరు నేనెందుకలా అవ్వాల్సింది ముందు సన్నగా ఉండేదాన్ని. తర్వాత లావయ్యా. తర్వాత సన్నగయ్యా. సో, నాకు చేంజెస్ జరిగాయి. నా లైఫ్ సైకిల్ చాలా చేంజెస్ అయ్యాయి. ఓకే. పక్కన వాళ్ళకి తెలీదు. నేనెందుకు చేంజ్ అయ్యాను, ఏంటి అనేసేసి. నా ప్రీవియస్ ఫోటోస్ చూసి, నా ఇప్పుడు ఫోటోస్ చూసి, నా మిడిల్ ఫోటోస్ చూస్తే, "ఏంది ఈ అమ్మాయేనా?" అంటారు. ఎందుకంటే అప్పుడు నేను చాలా మందికి అంటే కాలేజ్‌లో ఉన్నప్పుడు బ్లడ్ ఇవ్వడం, డయాలిసిస్ పేషెంట్స్‌కి అండ్ సంథింగ్ అలా అవ్వడం వల్ల నాకు వెంటనే నేను వెయిట్ గెయిన్ అయిపోవడం. తర్వాత నాకు చాలా హెల్త్ ఇష్యూస్ రావడం. మళ్ళీ నేను వెయిట్ గెయిన్ అయిపోవడం. ఇలా జరిగింది. దాదాపుగా నేను లిటరల్‌గా 75 కేజెస్ పెరిగిపోయా. 75 కేజెస్ పెరిగిపోయినందుకు నన్నందరూ చూసి నవ్వారు ఫస్ట్ థింగ్. ఓకేనా? ఎవరు నా హెల్త్ చూసి బాధపడలేదు. నవ్వారు. తెలిసిన వాళ్ళు గూడా నవ్వి "ఏంది నువ్వు ఇలా ఉన్నావు" అని అన్నారు. సీ హార్ట్
ఇట్లా అయిపోతది. బ్రేక్ అయిపోతది. ఓకేనా? తెలిసిన వాళ్ళు గూడా అంతే. అలానే వాళ్ళకి చూపిచ్చాలి మనం. ఎలా చేస్తాము, ఏంటి అనేసేసి. ఓకేనా? ఎలా తెచ్చుకోగలము, ఏంటి అనేసేసి. చూడండి, ఈరోజు ఇప్పుడే అన్నవాళ్ళే "యూర్ ఆసమ్" అంటారు. ఎందుకు? ఏ నోరైతే మనల్ని అనిందో, అదే నోరు మనల్ని పొగుడుతుంది గూడా. ఓకేనా? ఏ నోరైతే మనల్ని అంటదో, ఆ నోరు ఖచ్చితంగా పొగుడుతది. రాసి పెట్టుకో. ఓకేనా? ఇది నా లైఫ్‌లో జరిగింది. మీ లైఫ్‌లో గూడా జరుగుతది. వెయిట్ చెయి. నీ డే ఖచ్చితంగా ఒస్తుంది. నీ డే వచ్చిన రోజు నువ్వు చూపిచ్చు. ఇది ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్‌కి ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్ ఎవరైనా సరే, ఎవరైతే మీ లైఫ్‌లో సంథింగ్ చేంజ్ అవ్వాలి, మీరు డిప్రెషన్‌లో ఉన్న పర్సన్స్ అయితే డెఫినెట్‌గా వన్ డే ఒస్తది. ఆ డే నువ్వు ఎట్లుంటదంటే నీ నీ వెనకల మాట్లాడినోడు నీ వెనకలే ఉంటాడు. నీ ముందరికి రాలేడు ఇంకెప్పుడు. ఓకేనా? నీ ముందరికి ఎప్పటికి రాలేడు. అది నువ్వు అది నీ దగ్గరుంటది. నీ ఓపిక. నువ్వు ఎంత ప్రిపేర్ అవ్వగలవు. ఆ మాటలకన్నిటికి నువ్వు ఎంత లాక్ చేయగలవన్నది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసేసి ఎవరికైతే కాల్స్ రావట్లేదో లింక్డ్ఇన్ వాళ్ళు అమ్మాయి దగ్గర కనెక్షన్స్ కనీసం 100 లేవు. ఓకే. 100 కనెక్షన్స్ లేవు. మీరేం చేయాలంటే కనెక్షన్స్ మెన్షన్ చూడండి, నేను చెప్తున్నాను. కనెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. ప్రీమియం తీసుకోమని నేనైతే చెప్పను. ప్రీమియం తీసుకోమని. ఓకేనా? లింక్డ్ఇన్ వాళ్ళే ఏం చేస్తున్నారంటే ఫ్రీ ఫ్రీ ప్రీమియం అనేది మెన్షన్ చేస్తున్నారు. ఓకే. ఫ్రీ ప్రీమియం అనేసి మెన్షన్ చేస్తున్నారు 1 మంత్. ఆ 1 మంత్‌లో ప్రీమియం అకౌంట్స్ ఉంటాయి కొన్ని. ఓకేనా? ఇది ట్రిక్ యూజ్ చేయండి. ప్రీమియం అకౌంట్స్ ఉంటాయి. ఆ ప్రీమియం అకౌంట్స్ అన్నిటిని కనెక్షన్ ఇవ్వండి. ఎవరంటే వాళ్ళు కాదు. ఫౌండర్స్, సీఈఓస్ అండ్ మేనేజర్స్, టాలెంట్ అక్వైజిషన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని కనెక్షన్ ఇవ్వండి. ఓకేనా? వాళ్ళకి కనెక్ట్ అవ్వండి. ఓకే. వాళ్ళతో కనెక్ట్ అయితే మాక్సిమం మీ స్కిల్స్ మెన్షన్ చేయండి. ఎవడో పిచ్చోడొచ్చి నీ దగ్గర స్కిల్సే లేవు, నీకు జాబ్ రాదంటే అయిపోతదా? వాడికేంది నువ్వు చూపిచ్చేది నీ స్కిల్స్? అక్కడ చూపి. నువ్వెక్కడ చూపిచ్చాలి? టాలెంట్ అక్వైజిషన్. నీ సాఫ్ట్‌వేర్ వరల్డ్. నువ్వు ఏ జాబ్ అయితే కొట్టాలనుకుంటున్నావో అక్కడ చూపి ఇంటర్వ్యూలో. వచ్చిన కాల్‌ని వచ్చిన కాల్ ఏదైతే వస్తుందో, ఆ కాల్‌ని గ్రాబ్ చెయి. ఆ స్కిల్స్ ఏంటివి అవన్నీ ఒకసారి డిస్క్రిప్షన్ చదువు వాళ్ళవన్నీ. చదివి నైట్, డే అండ్ నైట్ కూర్చో. నీకు జాబే. నీ బ్రెయిన్‌లో ఇంకా జాబ్, జాబ్, జాబ్ అనే ఉండాలి. వేరేది ఉండకూడదు. తెచ్చుకునే వరకు. ఓకే. దాని ప్రకారంగా నువ్వు ప్రిపేర్ అవ్వు. ఏం అవసరం లేదు ఒక ఫ్రెషర్‌కి. డీఎస్ఏ. ఓకేనా? డీఎస్ఏ గూడా అన్నీ అవసరం లేదు. స్టాక్, క్యూ, అరే, స్ట్రింగ్, లింక్డ్ లిస్ట్. ఓకే. ఇవి చాలు డీఎస్ఏలో. మీరేమి హాష్ మ్యాప్ ఇవి ఉన్నాయి గదా! ఇవి ఇంపార్టెంట్. ఇవి బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే చాలు. అడ్వాన్స్ వెళ్ళొద్దు. బేసిక్ చాలు. తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ లాజిక్ బిల్డ్ చేయడానికి ఒక ప్రోగ్రామింగ్. పైథాన్ గాని, జావా గాని, సి ప్లస్ ప్లస్ ఏదైనా సరే. ఓకే. దీని తర్వాత కొద్దిగా డెవలప్‌మెంట్ స్కిల్స్ నేర్చుకో. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఎయిదర్ రియాక్ట్ ఆర్ యాంగులర్ ఏదో ఒకటి నేర్చుకో. హ్మ్. బ్యాక్ ఎండ్ జావా ఏదో ఒకటి నేర్చుకో. ఓకే. ఇంత మాత్రం నువ్వు వెళ్తే చాలు. నువ్వేమి తక్కువలో లేవు స్కిల్స్‌లో. నువ్వు చూపిచ్చట్లేదు. నువ్వు అప్లికేషన్ వేసే దాంట్లో చూపిచ్చట్లేదు. ఒకసారి ప్రీమియం అనేది యూజ్ చెయి. లింక్డ్ఇన్ ప్రీమియం అనేది. ఓకేనా? యూజ్ చేస్తే ఇప్పుడు అదే ప్రీమియము 1 మంత్ ఉంటుంది గాబట్టి, 1 మంత్ లోపల థౌసండ్స్ ఆఫ్ కనెక్షన్స్ పెంచుకో. థౌసండ్స్ ఆఫ్ కనెక్షన్స్. తర్వాత 1 మంత్ తర్వాత ఆపేసేయి ఫ్రీ ట్రయల్. ఓకేనా? నేనంతే. ఫ్రీ ట్రయల్సే మెన్షన్ చేసిన తర్వాత నాకు జేపీ మోర్గన్ నుంచి మెయిలొచ్చింది. ఓకే. డెలాయిట్ నుంచొచ్చింది. అసలు అనవసరంగా వస్తున్నాయి. నేను మీకోసం నౌకరీలో అప్డేట్ చేశాను గదా! మీ ముందరే వీడియో. సో, ఆ అకౌంట్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. మార్నింగ్ వచ్చింది. 2, 3 కాల్స్ వచ్చాయి. ఓకే. నాకైతే చాలా బాధేసింది. అవసరం వచ్చిన రోజు ఏ కాల్ రాలేదు. అవసరం లేని రోజు డైలీ 2, 3 కాల్స్ వస్తున్నాయి. సో, నేను నౌకరీ ఓపెన్ చేయడం ఆపేసాను. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను నౌకరీలో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేసి. ఒకసారి ఆ వీడియో చూడండి. అది నేను యూజ్ చేసిన ట్రిక్కే మీకు జెప్పాను. ఓకే. మీరు గూడా యూజ్ చేస్తే గదా మీకు కాల్స్ ఒస్తాయా లేవా అని తెలిసేది. డోంట్ భయపడకండి జాబ్ రాదు అనేసి. మీ డే ఒస్తది. ప్రతి ఒక్కరికి ఒక డే అనేది ఉంటది. ఓకేనా? సీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన రోజు సింగిల్ పర్సన్ గూడా నాకు సపోర్ట్ లేరు. సింగిల్ గూడా. ఓకే. ఫాదర్, మదర్ కాకుండా సింగిల్ పర్సన్ ఫ్యామిలీ కాకుండా సింగిల్ పర్సన్ లేరు. ఓకేనా? 60 సబ్‌స్క్రైబర్స్. అందరూ ఏమనుకున్నారంటే నేను వ్లాగ్స్ చేసే వీడియోస్ పెడుతున్నాను అనుకున్నారు. నాది ఏంటంటే నాది వేరు. నేననుకున్న థాట్స్ వేరు అప్పటికి. ఎవరికీ చెప్పలేదు. కనీసం నేను ఛానెల్ పెడుతున్నాను గూడా ఒక్క పర్సన్‌కి గూడా నేను చెప్పుకోలేదు. ఓకే. వెన్ ఐ స్టార్టెడ్ నో వన్ సపోర్టెడ్ మీ. నో సింగిల్ పర్సన్. నా వాయిస్
నాకంటే నేను మీకు చెప్పడం. మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు. ఆ టైంలో ఆ 1000 సబ్స్క్రైబర్స్‌ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎవరైతే నాకు స్టార్టింగ్ 1000 సబ్స్క్రైబర్స్ నిల్చున్నారో, నా వీడియోస్ చూసి వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే దే ఆర్ ద రియల్ వన్ హూ సపోర్టెడ్ మీ ఆన్ దట్ టైమ్. ఓకేనా? దే ఆర్ ద రియల్ వన్. సో, ఆ సపోర్ట్ అనేది మనకి పక్కన వాళ్ళ దగ్గర నుంచి వెతుక్కోవద్దు. పక్కన వాళ్ళు అన్నారనేసి వెతుక్కోవద్దు. ఇలా ట్రై చెయ్యి. లింక్డ్ఇన్ ప్రీమియం యూజ్ చెయ్యి. అండ్ నేను చెప్పిన నౌకరీ అప్డేట్ ఒకసారి అప్డేట్ చెయ్యి. దెన్ చూడు, ఖచ్చితంగా కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చిన తర్వాత కమ్ బ్యాక్, అక్క నాకు కాల్స్ వచ్చాయని చెప్తావు. నేను ఏటీఎస్ రెజ్యూమే గురించి చెప్పాను. ఒక్కరన్నా ట్రై చేసారా? ఏటీఎస్ రెజ్యూమే నేను క్లియర్ కట్‌గా మేము ఎలా యూజ్ చేస్తామో అలానే చెప్పాం. ఓకేనా? నేనేం చేశానంటే, ఆ ఏటీఎస్ రెజ్యూమే గురించి వీడియో చేసేటప్పుడు నేను మెన్షన్ చేశానో లేదో మీకు, నేను మా హెచ్ఆర్స్ ఉంటారు గదా! వాళ్ళ దగ్గర మాట్లాడి, వాళ్ళ దగ్గర కనుక్కొని, తర్వాత నేను మీకు ఆ రోజు ఏటీఎస్ రెజ్యూమే చెప్పాను. మా లీడ్‌ని అడిగి, ఒక హెచ్ఆర్‌తో మాట్లాడి, తను జూనియర్ హెచ్ఆరే. కానీ తనకు తెలిసుంటది గదా! సో, తనతో మాట్లాడి, నేను కొన్ని విషయాలు తెలుసుకొని, తర్వాత మీకు చెప్పాను. ఏటీఎస్ రెజ్యూమే గురించి ఎలా ఉంటది, ఏంటి అనేసి. తర్వాత నౌకరీ మేము యూజ్ చేసిన ట్రిక్సే. నాకిప్పటికి కాల్స్ ఒస్తున్నాయి. దేనికొస్తున్నాయి? బికాజ్ నేను అప్డేట్ చేసిన నౌకరీ అలా ఉంటుంది నా ప్రొఫైల్. ఓకే. మీరు మీ ప్రొఫైల్ అలా మెన్షన్ చేయండి అని నేను అందుకే చెప్పేది. ఓకే. కాల్స్ వస్తాయి. 100 ఇంతకుముందు లక్షల్లో జాబ్స్, వేలల్లో మనుషులుండేవాళ్ళు. ఇప్పుడు లక్షల్లో మనుషులు, వేలల్లో జాబ్స్ అయినాయి. ఓకే. దానికి తగ్గట్టు నీ స్కిల్స్ పెట్టుకో. డెఫినిట్‌గా కాల్స్ ఒస్తాయి. వచ్చిన ఒక్క కాల్‌ని గూడా వదలొద్దు. వచ్చిన ఒక కాల్ దగ్గర నువ్వు ఆపేస్తే నువ్వు క్రాక్ చేయలేవు. ఓకే. క్రాక్ చెయ్యాలి అంటే యూ హావ్ టు. నువ్వు డే అండ్ నైట్ కష్టపడాలి. ఓకే. ఇదేమైనా గవర్నమెంట్ జాబా ఇంత కష్టపడడానికి అంటే, మనకి గవర్నమెంట్ జాబ్సే లేవు బయట. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఏం వెళ్తాం? ఇటు సైడే వస్తాం. ఎవరైనా నిన్నేమన్నా అన్నారనుకో, ఒకటే మాట చెప్పు. "నువ్వేమన్నా ఇప్పిస్తున్నావారా నాకు జాబ్ ఏమన్నా?" అని ఒక్క మాట అను. పోనీ నువ్వేమన్నా పోషిస్తున్నావా? నా జాబ్, నా ఇష్టం, నేనెప్పుడైనా తెచ్చుకుంటా. యూ ఆర్ నాట్ ద ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ టు యూ. ఓకే. అంతే. కాన్ఫిడెంట్‌గా ఉండు. కాన్ఫిడెంట్‌గా ఉండి పక్కకొచ్చేయి. అమ్మాయి పాపం చెప్తున్నాను గదా! చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. నాకు దెలిసి షీ ఈస్ మ్యారీడ్ పర్సన్. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటారంట తనని, "జాబ్ జేయొచ్చు కదా! జాబ్ జేయొచ్చు కదా! పిల్లలు పుట్టారు. ఒక పాపుంది. జాబ్ జేయొచ్చు కదా! జాబ్ జేయొచ్చు కదా!" అంటే పిల్లలు పుట్టకముందు చదివిపిచ్చాలి. ఓకే. జాబ్ కావాలి అనుకుంటే పిల్లలు పుట్టకముందు చదివిపిచ్చాలి. పిల్లలు పుట్టాక జాబ్ జెయి. పిల్లలు పుట్టకముందు జాబొద్దు. ఇంట్లో కూర్చో. దిస్ ఈస్ నాట్ రైట్ వే ఫర్ వుమెన్స్. ఓకే. మెయిన్‌గా వుమెన్స్. మెన్స్ ఎట్లోట్ల బ్రతుకుతారండి. వుమెన్స్ బ్రతకడానికి అందరు వుమెన్స్ గురించి నేను చెప్పట్లేదు. ఎవరైతే హార్డ్ వర్క్ చేసి వాళ్ళ లైఫ్‌లో ఏదో నిలబడాలి అనుకుంటారో వాళ్ళకి చెప్తున్నాను. సీ సొంత అత్త, మామ సపోర్ట్ చేయకపోతే వదిలేయండి. సొంత అత్త మీ మ్యారేజెస్ వుమెన్స్‌కి సొంత అత్త వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వదిలేయండి. వాళ్ళకి చదువురాని దద్దమ్మలనేసి వదిలేసేయండి. అంతే. ఓకేనా? నీ నీ కష్టం మీది. ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా నీ జాబ్‌కి నువ్వు యూట్యూబ్‌లో ఇంత నాలెడ్జ్ ఉంది యూట్యూబ్‌లో. నువ్వు ప్రిపేర్ అవ్వాలనుకుంటే. నువ్వు ఎటు సైడ్ వెళ్ళాలన్నా చాలా నాలెడ్జ్ ఉంది. ఓకే. నువ్వు రోజు 1 అవర్ కూర్చొని ప్రాక్టీస్ చెయి. అంతా నీ పని అయిపోయినాక 1 అవర్, 2 అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ చేసి చదివి తరువాత రా. తర్వాత వచ్చేసేసి ఇంటర్‌వ్యూస్‌కి అప్లై చెయి. ఓకే. ఏదైతే డెవలప్‌మెంట్ స్కిల్ నేర్చుకున్నావో దాన్ని బట్టి ఇంటర్‌వ్యూస్‌కి అప్లై చెయి. ఈ లింక్డ్ఇన్ ప్రీమియం అనేది తీసుకో. నౌకరీ అప్డేట్ చేసుకో. ఇండీడ్ అప్డేట్ చేసుకో. మాన్‌స్టర్ అప్డేట్ చెయి. గ్లాస్‌డోర్ ప్రతి ఒక్కటి అప్డేట్ చెయి. ఎక్కడ నీకు కాల్స్ రావో నేను చూస్తా. ఓకే. ఎక్కడ నీకు అమ్మాయికి నేను ప్రతి ఒక్కటి మెన్షన్ చేశాను. ఇలా చేసుకో, ఇలా చేసుకో అని. ఐ హోప్ షీ విల్ గెట్. ఖచ్చితంగా నేను తనకి బ్యాక్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటది. సో, ఎవరైనా సరే ఎవరిని డిస్కరేజ్ చేయొద్దు. ఏ విషయంలో అయినా సరే. నువ్వు లావున్నావు, సన్నగున్నావు, నీ ఫేస్ ఇట్లుంది, నువ్వు ఇట్లున్నావు, నీకు జాబ్ రాలేదు, నువ్వు జాబ్ తెచ్చుకో, పక్కనోళ్ళు జాబ్ చేస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, నువ్వేంది ఇంట్లో ఉన్నావు. ఇవి కాదండి. సపోర్ట్ చేస్తే చేయండి. లేకపోతే వద్దు. అంతేగాని డోంట్ డిస్కరేజ్ దెమ్. ఓకే. ప్రతి ఒక్క దాంట్లో డిస్కరేజ్ చేస్తారండి. మనం ఏదైనా కష్టపడుతున్నామంటే రాళ్ళేసే వాళ్ళే ఎక్కువుంటారు. అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రాళ్ళేసే వాళ్ళే ఖచ్చితంగా ఉంటారు. రాళ్ళు వేసిన వాళ్ళకి నువ్వు ఎదురుగా నిల్చొని నీ రాయి నువ్వెయి. నువ్వు ఒక్క రాయే వెయి. ఆ ఒక్క రాయితోనే అన్ని రాయిలు కింద పడిపోతాయి. ఓకే. అలా ఉండాలి. ఓకే. ధైర్యంగా ఉండండి. జాబ్ అనేది ఖచ్చితంగా వస్తది. ప్రిపేర్ వెల్. కొంచెం డీఎస్ఏ, డెవలప్‌మెంట్ స్కిల్స్. ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఓకే. సీ
జాబ్ కోసం ఏదైతే అప్లై చేస్తారో అది కరెక్ట్‌గా ఉండాలి. మన దగ్గర ఎంత స్కిల్స్ ఉన్నాయని పక్కనోళ్ళకి ఎలా తెలుస్తది ఫస్ట్ థింగ్ కదా! ఇ ఇ ఇప్పుడు మీరు ఉన్న జాబ్ పోర్టల్స్ అన్నీ మీరొకసారి అప్డేట్ చేస్తే గదా! డైలీ ఒకసారి నౌకరీ మార్నింగ్ 8:00కే ఓపెన్ చేయాలి. ఇండీడ్ గానీ ఏదైనా సరే మార్నింగ్ 8:00 ఓపెన్ చేయాలి. 8:00 ఓపెన్ చేస్తే మీకు ఈవినింగ్ లోపు ఒక కాల్ అయితే ఖచ్చితంగా వస్తది. ఓకే. ఇలా ట్రై చేయండి ఫస్ట్ థింగ్. డోంట్ డిస్కరేజ్ ఎనీవన్. యువర్ డే ఈస్ కమింగ్. డోంట్ వర్రీ. సీ మేము గూడా ఇంత కష్టపడిన తరువాతనే ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నాం. నాకు తెలిసిన పర్సన్స్ అయితే చాలా మంది కష్టపడుతున్నారు. వెన్ ఐ సీ దెమ్ నా కష్టం ఎంత అనిపిస్తది. కానీ అప్పుడు నేను పడిన కష్టాలు గూడా అంతే అనిపిచ్చింది. నాకు కూడా భయమేసింది మీలాగే. నాకు జాబ్ వస్తదో రాదో, నా ఫ్యామిలీ ఏమనుకుంట ఇదే ఉన్నింది. ఓకేనా. కానీ మన ఫ్యామిలీ ఎప్పుడు ఏమనుకోదండి. మన ఫ్యామిలీ వాళ్ళు మనల్ని మనం నిలబడాలి, మనం సెటిల్ అవ్వాలంటారు గానీ, వాళ్ళకేదో పెట్టాలనైతే వాళ్ళైతే అనరు. ఓకే. సో, మన ఫ్యామిలీ కంటే మనకెవ్వరు ఇంపార్టెంట్ గాదు. ప్రిపేర్ వెల్ అండ్ ఖచ్చితంగా మీ డే వస్తుంది. జాబ్ అయితే వస్తది. మీ డే వచ్చిన రోజు మీ దగ్గరికి మీ జాబ్ నడుచుకుంటూ వస్తుంది. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నాకు తెలిసి ఈ వీడియో ఏమైనా మీకు బోర్ కొడితే మాత్రం స్కిప్ చేయండి. డోంట్ వర్రీ. నేనేం పట్టించుకోను. కాకపోతే నాకు తెలిసి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతది చాలా మందికి. థాంక్ యూ అండ్ బై.